శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, కోటిలో ఒక్కరికి మాత్రమే కలిగే ఈ భాగ్యాన్ని అస్సలు వదులుకోకు. నా చేతికి రాఖీని కట్టి ఈ క్షణమే ఈ ధనం నీ సొంతం చేసుకో బిడ్డ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశం ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది. మరి దుర్గమ్మ తల్లి అందించే ఈ సందేశం ఏమిటో స్వయంగా మనం దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం. మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ, ఈరోజు రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి రోజు నీ యొక్క సోదరుడి చేతికి రాఖీని కట్టి నాకు అండగా రక్షగా ఉండమని చెప్పి తన దగ్గర నువ్వు ఆశీర్వచనాలు తీసుకునే రోజు. నీ యొక్క రక్తబంధానికి విలువనిచ్చి నువ్వు రాఖీని కట్టడానికి ప్రేమగా నువ్వు అన్న లేదా తమ్ముడి ఇంటికి వెళ్ళి రాఖీని కడతావు, లేదా నీ దగ్గరికి పిలిపించుకుని రాఖీని కడతావు. బిడ్డ, ఏది ఏమైనప్పటికీ కూడా సోదరుడికి నువ్వు కట్టే రాఖీ ఏదైతే ఉంటుందో అది రక్షగా ఉంటుంది. సోదరుడి నుంచి నీకు లభించే ఆశీర్వచనం ఏదైతే ఉంటుందో అది నీకు రక్షగా ఉంటుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి చేతికి కూడా రాఖీ కట్టు బిడ్డ. ఎందుకంటే నేను కూడా నీకు సోదరుడితో సమానమే కదా బిడ్డ. నీ యొక్క కష్టాన్ని, బాధని, నష్టాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని అన్నీ కూడా నా తోబుట్టువుగా నాతో అన్నీ చెప్తున్నావు కదా దుర్గమ్మ తల్లి. ఈరోజు నాకు కష్టం వచ్చింది దుర్గమ్మ తల్లి, నా కష్టాన్ని నేను పడలేకపోతున్నాను దుర్గమ్మ తల్లి అని చెప్పి నాతో చెప్తున్నావు కదా. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి, ఈరోజు శనివారం కాబట్టి నా మనసుకు చాలా సంతోషం కలిగింది దుర్గమ్మ తల్లి. మిమ్మల్ని నమ్ముకున్నాక నా నుంచి దూరం అయిపోయింది దుర్గమ్మ తల్లి. సంతోషాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత దుర్గమ్మ తల్లి అని చెప్పి చెప్తూ ఉంటావు. ఇలా సంతోషాన్ని అయినా దుఃఖాన్ని అయినా నీకు ఏదైనా కావాలి అన్నా నీకు ఏదైనా వద్దు అన్నా కూడా ప్రతిసారి కూడా నా నామాన్ని నువ్వు జపిస్తూ ఉన్నావు. అయితే నేను నీకు అండగా ఉంటున్నాను. నీ కష్టంలో ఆ కష్టాన్ని తీరుస్తాను. నీ సంతోషంలో నేను పాలు పంచుకొని ఆనందపడిపోతూ ఉంటాను. నీకు దెబ్బ తగిలినప్పుడు, నీకు నొప్పి కలిగినప్పుడు ఒక సోదరుడిగా నీ వెన్నంటే నేను ఉండి దాని నుంచి నీకు ఉపశమనం ఇస్తున్నాను బిడ్డ. బిడ్డ, కనుకనే రాఖీ కట్టించుకోవడానికి వెంకటేశ్వర స్వామికి అర్హత ఉంది అని చెప్పి భావిస్తున్నాను. నీవు వెంకటేశ్వర స్వామికి రాఖీ కట్టావు అంటే కనుక వెంకటేశ్వర స్వామికి నీకు ఉన్న సంబంధం అనేది జీవితాంతం ఉంటుంది బిడ్డ. నీ యొక్క కష్టాల్లో, నష్టాల్లో అన్నింటిలో కూడా నీకు తోడుగా నిలబడతాడు బిడ్డ. కనుక రాఖీని కట్టినప్పుడు నేను నీకు బహుమతిని ఇవ్వాలి కదా బిడ్డ. అప్పుడు వెంకటేశ్వర స్వామి నీకు ఎటువంటి బహుమతిని ఇస్తాడో తెలుసా? నా బిడ్డ అంటే నా తోబుట్టువు, నా చెల్లి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో నువ్వు పడుతున్న కష్టాలను అన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తిని నీకు ఇవ్వమని చెప్పి నేను వరాన్ని ఇస్తాను. నీవు కోరుకున్నంత ధనాన్ని, నీ అవసరాలకు ఆదుకునేంత ధనాన్ని నీకు ఇవ్వమని ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఏదైతే ఇప్పుడు మనసులో నువ్వు అనుకుంటూ ఉన్నావో అది నీ ఎగ్జామ్ గురించి అయినా కానీ, లేదా నీ భర్త ప్రవర్తన నీకు నచ్చక అతనితో నువ్వు చాలా గొడవ పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటావు కదా బిడ్డ. నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి, లేదా నీ అత్తమామలు నిన్ను ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి, కానీ నలుగురిలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఏర్పడాలి అన్నా కానీ, నీ ఆరోగ్యం అనేది చక్కగా ఉండాలి అన్నా కానీ, నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలి అని కానీ, ప్రతీదీ కూడా నీ మనసులో ఈ క్షణంలో నువ్వు ఆయన చేతికి రాఖీ కట్టి ఏదైతే వరాన్ని నువ్వు అడుగుతావో, నాకు ఇది ఇవ్వన్నా అని చెప్పి నోరు తెరిచి నువ్వు ఏదైతే నువ్వు అడగాలి అనుకుంటున్నావో అదంతా కూడా ఆయన ఈ మూటలోనే దాచి ఉంచాను నా చెల్లి కోసం. కనుక సంతోషంగా ఈ మూటని తాకు బిడ్డ. నీకు ఉండే కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. నీ వెన్న అంటే
నేను ఉండి ప్రతి క్షణం కూడా నిన్ను రక్షిస్తూ ఉంటాను బిడ్డ. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు. 4 గోళ్ల మధ్య బాధని ఎవరితో చెప్పుకుంటే ఎవరు నిన్ను హేళనగా చూస్తారో అని చెప్పి కష్టాన్ని అంతటినీ కూడా మనసులోనే దాచుకుని ఆ కష్టాన్ని భూదేవిలాగా మోస్తూ ఉన్నావు. నీ దగ్గర భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది, కానీ ఈ మధ్యనే నీ ఓర్పు అనేది చాలా వరకు తగ్గిపోతుంది బిడ్డ. దానికి కారణం నీ వైపు తప్పు అని చెప్పి నేను ఏనాడు కూడా చెప్పను. నువ్వు భరించలేని స్థాయిని దాటి వెళ్ళినప్పుడు మాత్రమే నీ కోపం కట్టలు తెంచుకుని బయటికి వస్తూ ఉన్నది. కానీ దానివల్ల కూడా నీకు నష్టం కలుగుతుంది. కనుక నీ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు నీ యొక్క కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నాన్ని చెయ్యి బిడ్డ. ఎప్పుడైతే నువ్వు ఆ కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలుగుతావో అప్పటి నుంచి నీవు ఇంకాస్త మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నువ్వు పైకి వస్తున్నావు. నీ కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు ఇంకా 2 మెట్లు ఎక్కువ నువ్వు ఎక్కే అవకాశం ఉంటుంది బిడ్డ. ఏదైనా కానీ భరిస్తున్నాను కదా అని చెప్పి ఎదుటివారు నిన్ను చాలా చాకచక్యంగా, చాలా అమాయకురాల్ని చేసి నిన్ను ఆడుకుంటున్నారు. ఇదంతా కూడా నీ మనస్సాక్షికి తెలుస్తుంది. అలా తెలవడం వల్లే నీ యొక్క కోపం అనేది రెట్టింపు అవుతూ ఉన్నది. ఇదంతా కూడా నాకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ. కానీ ఇది కలికాలం. ఈ కలికాలంలో ఎప్పుడు చేసిన కర్మలు అనేవి అప్పుడు తప్పక అనుభవిస్తారు బిడ్డ. కనుక వారి కర్మకు వారినే వదిలేసేయి. వారి కోసం నీ మాట అనేది కొంచెం దుడుసుగా రావడం, నువ్వు దుడుసుగా ప్రవర్తించడం వల్ల నీ యొక్క మంచితనం దెబ్బతింటుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి. నలుగురిలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు ఏర్పరచుకోవడానికి ఎన్నో రకాల కష్టాలు నువ్వు పడి ఈ స్థాయిలో నువ్వు నించున్నావు. కానీ చివరి వరకు నువ్వు ఇప్పుడు వచ్చేసరికి నీ యొక్క కోపాన్ని, నీ ఆవేశాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకోకుండా ఎదుటివారు నన్ను ఇలా మోసం చేస్తున్నారే అనే ఈ ఒక్క మాటని నువ్వు జీర్ణించుకోలేక ఆ ఒక్క కోపాన్ని కట్టలు తెంచుకుని ఎదుటివారి మీద నువ్వు కేకలు వేస్తూ ఉన్నావు. దీనివల్ల బయట వారి దృష్టిలో అవతలి వాళ్ళు చేసిన తప్పులు కనిపించడం లేదు. నీ నోరు మాత్రమే బయటికి కనిపిస్తూ ఉన్నది. దానివల్ల అందరూ కూడా నిన్ను ఒక గయ్యాళి అని చెప్పి, నువ్వు ఒక చెడ్డదానివి అని చెప్పి, ఇంట్లోకి వస్తే ఇంట్లో వారిని మనశ్శాంతి లేకుండా చూస్తున్నావు అని చెప్పి అందరూ కూడా, ఎందుకంటే నీ వాళ్ళు అనుకుంటే నీకు పాజిటివ్గానే ఆలోచిస్తారు. కానీ అలా అనుకునే వాళ్ళందరూ కూడా పరాయి వాళ్ళు కాబట్టే నిన్ను నెగిటివ్గా ఆలోచిస్తారు. ఎప్పుడూ నిన్ను నలుగురిలో పెట్టి చులకనగా చేద్దామా అని చెప్పి కాచుకొని కూర్చే రాబంధువుల మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావు. కనుక ఆ రాబంధువుల మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుందో నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డ. ఎటువంటి రాబందులకైనా, ఎటువంటి గాడిదలకైనా కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు అనేది ఒకటి వస్తూ ఉంది. ఆ రోజు కోసం 1000 కళ్ళతో నువ్వు ఎదురు చూడు. కానీ నీ దగ్గర ఉన్న అమాయకత్వం ఏంటి అంటే కనుక, నీ దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళ అవసరాలు అనేవి చాలా చాకచక్యంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయంలో నీ ఇంట్లో వాళ్ళే వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత వాగినా కానీ, నువ్వు ఎంత చెప్పినా కానీ, నువ్వు ఎంత హితబోధ చేసినా కానీ, నువ్వు పడిన బాధలు ఇవి అవి అని చెప్పి నువ్వు చెప్పినా కానీ వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా వారి అవసరాలను నీ మనుషులే తీరుస్తున్నారు. కనుక వారు నీ గురించి ఎక్కువగా విలువ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. కనుక ఇంట్లో వారైనా సరే నీ యొక్క పనులకు, నీ యొక్క మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారు ఇంట్లో వారైనా కానీ, నీ దగ్గర వాళ్ళు పరాయి వాళ్ళే బిడ్డ. నీకు వాళ్ళు ఎంత అయిన వాళ్ళే అయినా కానీ వారితో నీతో అవసరం ఉన్నంత వరకు మాత్రమే వారు నీకు అయిన వాళ్ళు లాగా ఉంటున్నారు. నీ యొక్క అవసరం అనేది తీరిపోయిన తర్వాత వారు కూడా బయట వాళ్ళలో కలిసిపోయి అందరూ కలిసి ఒక్కటే నిన్ను మాత్రం ఒంటరిగా చేసేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా
నీకు ప్రతిసారి కూడా తెలుస్తూనే ఉంటుంది. కానీ నువ్వు ఏమీ చెయ్యలేక ఒంటరి పరిస్థితుల్లో ఉన్నావు. అటువంటప్పుడు నీ మనసుకి నీకు నేను చెప్పే ఒకే ఒక్క మాట ఏంటి అంటే కనుక, ఎవరైతే నిన్ను అర్థం చేసుకుంటున్నారో వారే నీ వాళ్ళు. ఎవరైతే నిన్ను అర్థం చేసుకోరో, నీ మాట వినరో, నువ్వు మంచి చెప్తున్నా కూడా వాళ్ళు లెక్క చేయకుండా వారు చేసే పనులే వారు చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని వారు నీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అంటే, నిన్ను అవసరానికి మాత్రమే వాడుకుని అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను ఎలాగైతే చూస్తున్నారో వారిని కూడా నువ్వు అవసరానికి మాత్రమే వాడుకుని అవసరం తీరిపోయిన తర్వాత వారిని నువ్వు కూడా అలాగే చూడు. ఇందులో తప్పేమీ లేదు బిడ్డ. ఎందుకంటే ఎవరు నీతో ఎలా ఉంటారో వారితో నువ్వు అలాగే ఉండాలి. అదే ధర్మం అని చెప్పి మనకి భగవద్గీతలోనే రాసి ఉంది. కనుక దీన్ని నువ్వు పాటించక తప్పదు. ఎదుటివారు చులకన అయ్యారు కదా అని చెప్పి నువ్వు కూడా చులకన అవ్వాల్సిన అవసరం లేదు. నీకు తెలిసి నువ్వు ఎవ్వరినీ మోసం చేయలేదు. నీకు తెలిసి నువ్వు ఎవ్వరినీ కూడా పన్నెత్తి మాట అనలేదు. కానీ ఈ మధ్యమ జరిగే రాజకీయాల వల్ల నిన్ను కావాలనే టార్గెట్ చేసి నిన్ను కావాలనే తక్కువగా చిన్నతనంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వారి పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి నువ్వు పాటించవలసిన ఒకే ఒక్క నియమం ఏంటి అంటే కనుక, నీ పని నువ్వు టైంకి చేసుకుంటూ ఏ ఆలోచన మనసులో పెట్టుకోకుండా టైంకి తింటూ చక్కగా ప్రశాంతంగా నువ్వు నిద్రపోవాలి. ఎందుకంటే నీ గురించి ఇక్కడ ఎవ్వరూ ఆలోచించినప్పుడు వేరెవరి గురించో నువ్వు ఆలోచించుకుని నీ యొక్క మానసిక స్థితిని, నీ యొక్క శారీరపు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం నీకెందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారడం లేదు బిడ్డ. కనుక ఈ క్షణం నేను నీ యొక్క సోదరుడి స్థానంలో ఉండి చెప్తున్నాను. ఒక రక్త సంబంధికుడిగా నేను బాధ్యతను తీసుకుని చెప్తున్నాను. ఎప్పటికైనా కానీ నీకు నువ్వు విలువనిచ్చుకో. నీ తర్వాతనే ఎవరికైనా కానీ విలువనివ్వు. నీ యొక్క స్వార్థం నువ్వు చూసుకో. నీ యొక్క సంతోషం నువ్వు చూసుకో. నీ యొక్క ఆనందం నువ్వు చూసుకో. దాని తర్వాతనే ఏదైనా కానీ అని చెప్పి నువ్వు ఆలోచించుకో. ఇక నేను ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఈ క్షణమే ఈ ధనాన్ని నువ్వు సొంతం చేసుకోబోతున్నావో బిడ్డ. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీకు ఎంత ధనం అయితే రావాలి అని కోరుకుంటున్నావో ఆ ధనం నీ వద్దకు చేరేలా నేను ఆశీర్వదిస్తాను, ఇస్తున్నాను. కనుక నువ్వు దేని గురించి భయపడకుండా ఆ ధనాన్ని నువ్వు సొంతం చేసుకో. అది ఏ రూపంలోనైనా కానీ నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. దానికోసం నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నీ యొక్క పనిని నువ్వు 100కి 100% సక్సెస్గా నువ్వు పూర్తి చేయగలిగినప్పుడు నువ్వు ఊహించినంత ధనం అనేది నీ సొంతం అవుతుంది. కనుక దేని గురించి ఆలోచించకుండా ఈ క్షణం నుంచి ప్రశాంతంగా జీవించడం అనేది తప్పకుండా నువ్వు అలవాటు చేసుకోవాలి బిడ్డ. నా యొక్క సోదరికి నేను మరొక్కసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తున్నాను బిడ్డ. మరి రాఖీ కట్టడం అయితే మర్చిపోవు కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి వెంకటేశ్వర స్వామికి రూపంలో ఒక సోదరుడి రూపంలో ఉండి చాలా చాలా మంచి సందేశాన్ని అందించింది. మరి ఈ సందేశంలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది. ఎందుకంటే ఏ సోదరుడు కూడా తన అక్క లేదా తన చెల్లి వారి యొక్క భవిష్యత్తు బాగుండాలి, వారి భవిష్యత్తుకి నేను భరోసాగా ఉంటాను అనే చెప్తారు. అదేవిధంగా మనకి ఈరోజు దుర్గమ్మ తల్లి కూడా అదే చెప్పింది. మన భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి మన భవిష్యత్తులో మనకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా నేను నీకు అండగా ఉంటాను అని వెంకటేశ్వర స్వామి బిడ్డ నీకు కావలసినంత ధనాన్ని అందిస్తానమ్మా అని చెప్పి మనకి భరోసా వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అయితే ఇదే. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.